తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అలాగని రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, మనం ఏదైతే ప్రాపర్టీస్ కొంటామో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు అంటే చాలా రోజులు ఉండేసరికి అవి చెదలు పట్టించి పోవడం కావచ్చు, లేదు అంటే ట్రావెలింగ్ చేసే ప్రాసెస్లో మిస్ అవ్వడం కావచ్చు, అండ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆ పేపర్స్ కాలిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అలా ఒకవేళ కనుక మన ఆస్తి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం పోగొట్టుకుంటే మళ్ళీ వాటిని రీగెయిన్ చేయాలి అంటే ఏమైనా ఆల్టర్నేట్ ప్రాసెస్ ఉందంటారా? లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. ఒక ప్రాపర్టీ మనకి అది వంశపారంపర్యంగా వచ్చినా, సేల్ డీడ్ రూపంలో వచ్చినా, ఇతరత్ర ఏ రూపం గిఫ్ట్ డీడ్గా వచ్చినా, ఏదైతే ప్రాపర్టీ డాక్యుమెంట్ అని మనం ఏదైతే అంటామో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అసలు డాక్యుమెంట్ అంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీని ఏబీసీగా అంటారు. మనం యాక్చువల్ లీగల్ టెర్మినాలజీలో ఏబీసీ అంటారు. అంటే ఏంటి ఏబీసీలు అంటే? ఏ అంటే ఆ స్థలానికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించినటువంటి మీరే యజమాని అన్నటువంటి ధృవీకరించినటువంటి పత్రం అది మీ దగ్గర ఒకటి ఉండాలి. ఇది ఫస్ట్ నెంబర్ 1. అది ఏ. బి ఏంటంటే ఆ డాక్యుమెంట్ మీదే అని చెప్తూ గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఆ డాక్యుమెంట్ ఉండాలి. దాన్ని బి అంటారు. సి ఏంటంటే ఈ మీ దగ్గర డాక్యుమెంట్ ఉండాలి, గవర్నమెంట్ రికార్డ్స్లో డాక్యుమెంట్ ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే మీ స్వాధీనంలో ఉండాలి ప్రాపర్టీ. ఈ 3 ఉండేటప్పుడే ఆ ప్రాపర్టీ మీది అని చెల్లుబాటు అవుతుంది. అంటే ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలి. అదే డాక్యుమెంట్ మీది అని కన్ఫర్మేషన్ చేస్తూ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండాలి. మూడోది, ఈ 2 డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క స్వాధీనంలో ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడే ఆ ప్రాపర్టీ మీదవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో మీరు ఏం తీసుకున్నారంటే, మనం ఏదైతే హక్కు పొందామో, లేకపోతే స్వాధీనంకి వచ్చిందో, లేకపోతే యాజమాన్యపు హక్కులు ఉన్నాయో ఆ ప్రాపర్టీ మనకు సంబంధించిన ప్రాపర్టీ అనుకుంటున్నాం. ఆ డాక్యుమెంట్ ఒకవేళ పోతే ఎలా ఉంటుంది? లేదండి, 100% ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ పోతే ఏం చేయాలి డాక్యుమెంట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రావెలింగ్ చేస్తున్నారు. ట్రావెలింగ్ చేసి ఒక చోటు నుంచి మరో చోటికి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో బస్సులోనో కార్లోనో ఎక్కడ పోయింది అనుకోండి, ఏ ప్లేస్లో డాక్యుమెంట్ పోయింది అన్నది చెప్తున్నారో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినట్టు అక్నాలజ్మెంట్ మన దగ్గర ఏదైతే పోయిందని చెప్తూ మనం ఇన్ఫామ్ చేసామో ఆ డాక్యుమెంట్ అంటే ఏదైతే ఇన్ఫామ్ చేసిన అక్నాలజ్మెంట్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇమీడియట్గా ఒక పత్రికలో ప్రకటన వేయాలి పేపర్లో. సో అండ్ సో డాక్యుమెంట్, సో అండ్ సో సర్వే నెంబర్లో, సో అండ్ సో సంబంధించిన ప్రాపర్టీ, దానికి యజమాని పూర్తిగా నేనున్నాను, ఈ ప్రాపర్టీ దీనికి సంబంధించిన ఎటువంటి లావాదేవీలు ఎవరికి చెల్లుబాటు కావు, ఈ డాక్యుమెంట్ పోయిన పక్షం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేస్తానని చెప్తూ ఒక పత్రికా ప్రకటన వేయాలి. ఆ ప్రకటన యొక్క డీటెయిల్స్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా ఇవి మినిమం యొక్క డీటెయిల్స్. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్లో పోయినట్లయితే దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా ఇలానే ఉంటుంది. థెఫ్టింగ్ జరిగినా ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఇతర ఏ కారణాలైనా దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో దానికి సంబంధం చేసుకోవాలి. ఇక్కడ పోలీసుల ఎంక్వైరీలో ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేసింది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ పోలీస్ ఎంక్వైరీలో ఆ డాక్యుమెంట్ మనకి దొరకని పక్షంలో ఇమీడియట్గా మనం ఏం చేయొచ్చు అంటే దానికి ఒక నకలు ప్రతి అంటారు. అంటే దానికి ఒక డాక్యుమెంట్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ రికార్డ్స్ని మరలా కొంత అమౌంట్ పే చేస్తే గవర్నమెంట్లో ఉన్నటువంటి దాన్ని ఒక కాపీ మనకి ఇస్తారు. దాన్ని ట్రూ కాపీ అంటారు, దాన్ని సీసీ అంటారు, ట్రూ కాపీ అంటారు. అంటే సేమ్ ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది. ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీని ఇతరులకు అమ్మేటప్పుడు డెఫినెట్గా ఈ ట్రూ కాపీతో కూడా సేల్ చేసుకోవచ్చు. మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం డాక్యుమెంట్ ఆఫ్ కాపీ అని ఉంటుందంటే ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి అనుకునేటప్పుడు ఈ యాజమాన్య హక్కులు కానీ ఆ ఓనర్షిప్ మనకు ఉండేటప్పుడు, నేను ఇంకొక వ్యక్తికి ఆ ప్రాపర్టీ అమ్ముకునేటప్పుడు ట్రూ కాపీని బేస్ చేసుకుని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం అయితే ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ అవసరం అయితే ఉండదు. కానీ ఎవరైతే కొంటారో వాళ్ళు డెఫినెట్గా క్లెయిమ్ చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలని చేసి చెప్పేటప్పుడు ఈ ఎవిడెన్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు ఎవిడెన్స్ పెట్టినప్పుడు కొంతవరకు దానికి లీగాలిటీ అయితే వస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఒకవేళ బ్యాంక్ లోన్స్ తీసుకోవాలి లేదా సింపుల్ మార్టిగేజ్ అట్లాంటి తీసుకున్న పక్షంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ అవసరం అవుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు కొనుక్కునే వ్యక్తులు డౌట్ రైజ్ చేస్తారంటే, ఒక ప్రాపర్టీ యొక్క యాజమాన్యపు హక్కులు పక్క వ్యక్తి కొనుక్కునేటప్పుడు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే కొన్ని సందర్భాల్లో డౌట్ పడే ప్రసక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సింపుల్ మార్టిగేజ్ అని బ్యాంకులో చేస్తారు. అటువంటిప్పుడు రిజిస్ట్రేషన్ చేయం ఆ డాక్యుమెంట్. రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేస్తున్నారు కానీ కొన్ని సందర్భాల్లో సింపుల్ మార్టిగేజ్ డాక్యుమెంట్ చేయని పక్షంలో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ అక్కడ మనకి ఈసీ చెక్ చేసుకునేటప్పుడు కూడా, అంటే ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా మనకి అక్కడ ఒక
ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా రిఫ్లెక్ట్ అవ్వదు మనకి. సో అది ప్రాబ్లం అవుతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఆ డాక్యుమెంట్ కొనుక్కున్న తర్వాత, ఆ స్థలాన్ని కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ నాకు ఉందని చెప్తూ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మరొకటి, ఎవరికైనా ప్రైవేట్ లోన్ తీసుకున్నారనుకోండి, ఈ డాక్యుమెంట్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టి కూడా ఇటువంటి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుక్కునే వ్యక్తి ఎవరైతే ప్రాపర్టీని కొనుక్కుంటారో అతను ఖచ్చితంగా ఈ ప్రాబ్లం రైజ్ చేస్తాడు. సో మీరు ఎవరికైనా మార్టిగేజ్ పెట్టారేమో అని చెప్పేసి. అందుకని ప్రాపర్టీ ఒకవేళ ఇట్లాంటి సందర్భాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్ పోయిన సందర్భంలో ఒరిజినల్ సైట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీని పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. దీనికి ఓనర్ ఎవరున్నారు, ప్రెజెంట్ ఎవరున్నారు, ఈసీ చెక్ చేసుకోవడం, ఫిజికల్గా మనం ఎంక్వైరీ చేసుకోవడం, అనేక రకాలుగా పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోవాలి డాక్యుమెంట్. ఏదేమైనప్పటికీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అన్నది ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ మరికొన్ని సందర్భాలు చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే డాక్యుమెంట్ని లామినేట్ చేస్తారు. మన సర్టిఫికేట్స్ కానీ లేక డాక్యుమెంట్స్ కూడా లామినేషన్ చేస్తారు. లామినేషన్ కూడా ప్రాపర్గా చేయకపోవడం వల్ల కూడా అవి చిరిగిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ నెంబర్స్ ఓపెన్ చేసేటప్పుడు కూడా అంటే ఆల్టరేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్దేశంతో కొంతమంది ఈ లామినేషన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంటారు. నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా డాక్యుమెంట్ని వీలైనంత వరకు సేఫ్టీ ప్లేస్లో పెట్టుకొని తప్పించి లామినేషన్స్ వద్దని నేను చెప్తాను. చాలా సందర్భాల్లో లామినేషన్ చేసుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదా ఇట్లాంటి డాక్యుమెంట్స్ అవి కూడా లామినేషన్ చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ముఖ్యంగా అమ్ముకునే సందర్భంలో, ప్రాపర్టీని సేల్ చేసే సందర్భంలో డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే విధంగా ఉంటుంది. మార్టిగేజ్ పెట్టి కొంత అమౌంట్ లోన్స్ తీసుకునే సందర్భాల్లో కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో డాక్యుమెంట్ని మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్ని మ్యాక్సిమం చాలా భద్రంగా ఉంచుకుంటేనే చాలా రకాల ఉత్తమం. రిజిస్ట్రేషన్ చేసే సందర్భాల్లో మాత్రం డాక్యుమెంట్ అవసరం ఉండదు. ఎందుకంటే డాక్యుమెంట్ ఆఫ్ కాపీ రూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసేస్తారు. కానీ డెఫినెట్గా ఈ కాపీ అన్నది అయితే సేఫ్టీగా ఉంచుకుంటేనే చాలా మంచిది. సిరిగారు, సో సార్, మరి ఎవరికైనా కూడా లీగల్ పరంగా ఎస్పెషల్లీ ప్రాపర్టీస్ ఇష్యూస్ తోటి మేము ఫేస్ చేస్తూ ఉన్నాం, మా అన్నకి నాకు చాలా గొడవలు అవుతున్నాయి ఆస్తి పరంగా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? డెఫినెట్గా సిరి గారు, ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం అంటే డెఫినెట్గా బిఫోర్ ఒక ప్రాపర్టీని కూలంకుషంగా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటే చాలా మంచిది. అది ఓపెన్ ఫ్లాట్ అయినా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, టోటల్ అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం, లోన్స్ పెట్టి తీసుకుంటున్నాం అంటే లోన్స్ పెట్టి తీసుకున్నప్పుడు ఎలాగో బ్యాంకర్స్లు లీగల్ ఒపీనియన్స్ ఇస్తారు. అట్లా కాకుండా ఒక ప్రాపర్టీని మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే డెఫినెట్గా కూలంకుషంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షల కోట్లలోకి వెళ్ళిపోయినటువంటి ఈ రోజున వాల్యూస్లో మనిషి కన్నా చెప్పాలంటే ప్రాపర్టీస్కి వాల్యూ ఎక్కువ అయిపోయింది. సో ఇటువంటి సందర్భాల్లో ఒక ప్రాపర్టీని తరోగా ఎంక్వైరీ చేయాలి, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. అది 10 లక్షలైనా 10 కోట్లైనా సరే ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైజర్ తోటి సహా సంప్రదాయం ఉంటే తప్పించి ప్రాపర్టీని తీసుకోవద్దనేది నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఆ లీగాలిటీస్ వాల్యూస్ అన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో దీనికి సంబంధించి ఎవరైనా ప్రాపర్టీ సంబంధించి ఏదైనా అడ్వైజర్స్ కావాలనుకున్నా, సలహా సంప్రదింపులు కావాలనుకున్నా, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి వాటికి సంబంధించి అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మనకు లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన విధంగా సరైన పరిష్కారం కూడా చూపిస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.